తెల్లవారుజామున గుండం తొక్కేది అయిపోయిన తర్వాత పీర్లైతే ఊర్లోకి ఊరేగడానికైతే వెళ్తాయి. ఇంకా 10 పీర్లు ఆ రోజైతే తెల్లవారుజామున ఊరేగుతాయన్నమాట. ఇంకా అలాగే ఊర్లోకెళ్ళినప్పుడు ఆ 10 పీర్లకి నీళ్లు పోసి అలాగే బొరుగులు ప్రసాదంగా అయితే ఇస్తారు. దాని తర్వాత పీర్ల కొట్టంలోకి వెళ్ళిపోయి హలాల్ అయిపోతాయన్నమాట. ఇంకా దాని తర్వాత ఏం చేస్తారంటే సాయంత్రము మళ్ళీ అదే రోజు సాయంత్రము చక్కెర తీసుకొని వెళ్తారు. ఆ చక్కెరని ప్రసాదంగా అక్కడ కొంచెం ఇచ్చేసి దానికి మళ్ళీ మనకు కొంచెం ఇస్తారనమాట. అది మనం అందరికి పంచుకుంటా రావాలి. దాని తర్వాత అదే రోజు సాయంత్రం మళ్ళీ గుండం దొక్కుతారనమాట. కొంతమంది నైట్ ఎర్రగా నిప్పులు చూసి భయపడి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా పగులైతే తొక్కుతారనమాట. అలా మొత్తము గుండం అంతా తొక్కేసిన తర్వాత ఆ గుండంలో ఒక కుండ మాదిరి పెట్టేసి ఆ కుండ మొత్తం ఇంకా గుండం అంతా బూడి చేస్తారనమాట. ప్రతి ఒక్కరు 3 సార్లు ఆ బూడిదని అందులో వేసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేస్తారు. పీర్ల పండుగ అయితే ఇలా ముగిసిపోతుంది అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు.